హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చాముండి. ఏం చేస్తున్నారు? అంతా బిజీ ఉండుంటారు కదా అండి మార్నింగ్ టైమ్‌లో. సో, నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి నేను చేసే ఫస్ట్ పనైతే ఇదేనండి. బుడద గుమ్మడికాయ జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకుంటాను నేను. దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి నేనైతే రియల్‌గా 1 ఇయర్ బ్యాక్ అయితే చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అయ్యాను. చాలా అంటే చాలా ఎందుకు సడెన్‌గా అలా అయిపోయిందో తెలీదు. బాడీ అంతా చాలా వీక్ అయిపోయి సివియర్ హెడేక్ తోటి అండ్ కొంచెం హెల్త్ అయితే కంప్లీట్‌గా బాడీ చేంజ్ అయితే వచ్చేసింది. బట్ ఎప్పుడైతే ఈ డ్రింక్ తాగడం స్టార్ట్ చేశానో చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అయితే తగ్గిపోయాయండి నాకు. నిజంగా మనం ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మనకి దాని ఇది తెలుస్తది అంటారు కదా! సో, నేనైతే ఇది కంపల్సరీగా నేను దగ్గర దగ్గరగా కంటిన్యూగా అయితే తాగడం స్టార్ట్ చేసింది 6 మంత్స్ నుంచండి. ఎవ్రీ డే అయితే మిస్ చేయనసలకి. సో, దానికి కావాల్సిన ఐటెమ్ ఏంటంటే బుడద గుమ్మడికాయి నేను ఇందులో వేస్ట్ అయితే ఏమి తీసానండి. జస్ట్ పైనంతా ఉన్న ఆ బూడిదంతా మనము శుభ్రంగా కడిగేసుకొని కాయని అండ్ దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్ విత్ నేను ఇది ఏమి పీల్ కూడా తీసేయనండి. పీల్‌తోనే వేసేస్తాను. అండ్ సీడ్స్ కూడా అలాగే ఉంటాయి దానిలో. అలాగే వేసేస్తా అనమాట. అండ్ గ్రేప్స్ కూడా తీసుకుంటాను. ఎందుకు అంటే జస్ట్ కలర్ కోసమేనండి. జస్ట్ కొంచెం టేస్ట్ చేంజ్ అవుతది. కలర్ చేంజ్ అవుతదనే దానికోసం. ఎందుకంటే అది చాలా గ్రీన్‌గా అనిపిస్తదనమాట. కొంచెం తాగాలంటే కష్టంగా అనిపిస్తది. అండ్ మనం గ్రేప్స్ ప్లేస్‌లో బీట్రూట్ అయినా ఒక చిన్న పీస్ అండి. జస్ట్ కలర్ కోసం జస్ట్ ఇదిగోండి ఇలా కలర్ కోసం మాత్రమే అది యూజ్ చేసుకుంటాను. అండ్ లైట్‌గా కొంచెం కొంచెం అల్లం ముక్క అన్నమాట. ఇంత వేయను. జస్ట్ దీంట్లో హాఫ్ అయితే వేస్తాను. సో, ఇవి కలిపేసుకొని ఇవి 3 కలుపుకొని మంచిగా మిక్సీ వేసుకొని వడకట్టుకుంటే మనకి ఇట్లా జ్యూస్ అయితే వచ్చేస్తదనమాట. డైలీ ఒక గ్లాస్ అయితే తాగండి ఫ్రెండ్స్. అచ్చం బూడిద గుమ్మడికాయ అయితే మనం తాగలేము. సో, అందుకని చెప్పేసి దానిలోకి కొంచెం టేస్ట్ కోసము గ్రేప్స్ అయితే మిక్స్ చేసుకొని నేను ఆల్మోస్ట్ అన్ని అంటే కొంచెం తాగలేము అనుకున్న జ్యూసుల్లో అన్నిట్లో నేనైతే గ్రేప్స్ అయితే యూజ్ చేసుకుంటాను. బట్ మనకి దీనివల్ల చాలా హెల్త్‌కయితే చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవనమాట. దీనివల్ల యూజెస్ ఏంటంటే దీంట్లో వచ్చేటప్పటికి మనకి బుడద గుమ్మడికాయలో వచ్చేటప్పటికి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది. దట్ టూ మెయిన్ థింగ్ ఏంటంటే మన బాడీలో బాడీ అయితే మనకి ఏ టైంలోనైనా సరే మనం వాటర్ తక్కువగా తీసుకుంటాం కాబట్టి ఎవరిని తీసుకున్నాం చెప్పండి మినిమమ్ డైలీ 3-5 లీటర్స్ వాటర్ ఎవ్వరు తీసుకోలేము. చాలా రేర్‌గా తీసుకుంటారు. బట్ ఇది బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా అలా కూడా మనకిది యూజ్ అవుతుంది. అండ్ మన పేగుల్లో ఉన్న వేస్ట్‌ని కూడా బయటికి తీసేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఆకలి కూడా తక్కువగా అయ్యేటట్లుగా చేస్తుంది. అండ్ మంచిగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో పొటాషియం ఉంటుంది, కాల్షియం అన్నీ కూడా మనకి దీంట్లో అవైలబుల్‌గా దొరుకుతాయన్నమాట. సో, ఇటువంటి చిన్న చిన్నవేంటంటే మనం ఏం చేస్తామంటే పొద్దున్నే ఏముందిలే ఈ హడావుడిలో, ఈ బిజీ లైఫ్‌లో అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తాం. బట్ ఇట్లాంటి వాటి వల్ల మనం చాలా వరకు ఎళ్ళకుండానే మన హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా క్యూర్ అవుతాయి ఫ్రెండ్స్. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకైతే అసలు చాలా బాగా పనిచేస్తది. నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇవన్నీ కూడా. నేను బిజీ లైఫ్‌లో ఈ షాప్‌లో, ఈ వర్క్ హడావుడిలో పడేసి ఎక్కువ జర్నీస్‌లో ఉంటాము. సరిగ్గా తినేదాన్ని కాదు. టైంకయితే తినేదాన్ని కాదు. చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను నేను. సో, తర్వాత ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశానో నాకైతే చాలా వరకు అన్నీ క్యూర్ అయ్యున్నాయి. మంచిగా అయితే నాకు మైగ్రేన్ కూడా నేను మైగ్రేన్‌కి కూడా నేను మెడిసిన్ కూడా సరిగ్గా యూజ్ చేయలేదు. బట్ ఇవి మళ్ళీ ఎప్పుడైతే ఆపానో నాకు మళ్ళీ హెడేక్ అయితే స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ దాన్ని అర్థం చేసుకొని ఓకే. దీని వల్లనే అవుతుందా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా కంప్లీట్‌గా అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్ నాకు. సో, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్తీగా కనుక ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఇదైతే ట్రై చేయండి. చాలా ఈజీ థింగ్ అండ్ ఖర్చు లేని పని కూడా ఫ్రెండ్స్. పెద్దగా ఖర్చు కూడా అవ్వదు మనకి. మనం ఒక్క కాయ తెచ్చుకున్నామంటే మనకి మినిమమ్ పెద్ద సైజ్ కాయ గనుక తీసుకుంటే మినిమమ్ మనకి ఒక 1 వీక్ అయితే అదే వస్తుంది. లేదు చిన్నదైతే మాత్రం 3, 4 డేస్ అయితే ఒక కాయ సరిపోతుంది ఫ్రెండ్స్. ఎటువంటి మనం ఇందులో ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా పని కూడా ఏమి ఉండదు. మంచిగా అయితే ట్రై చేయండి. ఏమవుతుంది ఫ్రెండ్స్ మనం హాస్పిటల్స్‌కెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే కూడా ఇది చాలా బెటర్ అని చెప్పేసి నేను థింక్ చేస్తాను. మంచిగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా యూజ్ అవుతుంది. సో, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థాంక్ యూ.